చంద్రశేఖర 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 రక్షమా ఒరే నాయనా కేశవా కేశవా ముసలవాడిని ముందు వస్తున్నా కదా కురవాడి వెనకేం చేస్తున్నావు? మీ వెనకమాల వస్తున్నావా? వస్తున్నావు కదా. అక్కడ ఒక దేవాలయం గుడి కనపడింది. దేవాలయం గుడి, దేవాలయం అన్నా గుడి అన్నా రెండు ఒకటే. నీ మాత్రం తెలివితేటలు మాకు లేక ఆ చాలు తెలివితేటలే మాడుకోమన్నా. దేవాలయం అన్నా గుడి అన్నా ఒకటే మాకు తెలుసు. మరి నీ సందేహం? అందులో గర్భగుడి ఉంది, పెద్ద శివలింగ 3 సార్లు చేశా. ఏమి చేసావు నాయనా? మరి ఏం చేస్తావు? ప్రదక్షిణానికి వచ్చింది చేసి బయటకు వద్దాం కదా అనుకున్నావు. ఇందులో గుళ్ళు అచ్చుకుళ్ళేడు పూజారి తలుపులు తాళా వేసేయడు అమ్మగారు. మరి ఎట్లా వచ్చా? పైన పెద్ద కంత ఉంది, ఆ కంతలోంచి బయటకు వచ్చా. అట్లా రావచ్చా? అబ్బో ఇప్పుడు అన్ని దేవాలయంలోనే జరిగిపోతున్నాయి. నువ్వు ఎప్పుడు గుడికి వెళ్ళానుగా? నువ్వు వెళ్ళిన దగ్గర వచ్చాక గుళ్ళు నాశనం అయింది. దేవుడికి ఇంత టెంకాయ కొట్టా. ఏంటది? గంట. బా ఎంత తెంపు గల పని చేసావండి. గంట ఎన్నిసార్లు ఏం కొట్టచ్చు, పెట్టుబడి ఎంత వచ్చింది. గనవి కాజేయకుండా అక్కడే అట్టు పెట్టావు, తాకట్టు కూడా పెడతావు మహానుభావుడు అని. మనిషి కోపం ఎక్కువ. నిజం చెబితే కోపడతావు ఎందుకు? గుడి ముందుకు వచ్చావు, బయట పెద్ద గాలి కోపం, దాని మీద మాటలు. ఇదేంటి? వయసు వచ్చింది కానీ నీకు అనుభవం తక్కువ. మరి ఇదేమిట్రా? 2 పావురాలు ఉన్నాయి. పావురాలకు వచ్చి అందులో ఆడదేదో మొగదేదో చూస్తా నిలబడ్డా. మరి తేలిందా? ఇంకా కాసేపు తేలేదు, ఇంతలో ఎగిరిపోయింది. గురువు గారు నాకు చిన్న అనుమానం వచ్చింది. చెప్పు నాయనా. మీకు సుమారు వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు ఎప్పటి నుంచో అడుగుతాం కదా అనుకుంటా ఈ మాట. ఎందుకులే ఈ మధ్య కలవట్లు ఇవాళ కలిచావు. ఎన్నాలే కాదులే, ఎందుకంటే ఎందుకనేది నీ బొతుకు అర్థమైపోయిందిలే. అమ్మగారు కూలి ఏడుస్తుంది లోపల. ఒక్కనాడు పడుకుని బాబాలు పోలా, పలికి తింటాం మొక్క బాల పడుకోవడం. దున్నితే కదా దుక్కొచ్చేది. నువ్వు దున్నవు, ఇంకొకరు దున్నవు. గిత్త పుట్టక కదే వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. అది కాదండి, ఇత్తనం వేస్తే కదా మొక్క బతికేది. ఇత్తనం వేయకుండా మొక్క బతుకుద్దా? ఆ మహానుభావుడు సుబ్బాగా ఎంతమందిని బతికిస్తున్నాడు. పాదాల దండం రోజు పెట్టుకోవాలి ఆయనకి. దీని మర్చిపోకూడదు, కళ్ళు పోతాయి మళ్ళీ. వాడు అందులో నాకు అనుమానం, అందులో ఏది గుడ్డు పెడుద్దండి? 2 పావురాలు ఉన్నాయి కదా, అందులో ఏది గుడ్డు పెడుతుంది? ఆడు పావురం గుడ్డు పెట్టు. అంటే పొరపాటు కూడా మొగది పెట్టదు, ఆడుదే పెట్టుద్ది. బాగా ఆలోచించుకుని ఇవాళ రోజులు దగ్గరకు వచ్చినాయి. ఏ ఆడు పావురైనా గుడ్డు పెట్టాల్సిందే కదా. ఏ ఆడుదైనా గుడ్డు పెట్టాలి. అయితే అమ్మగారు ఆడదేగా. దించో పనికి మలకమే నా మీద లేపుతావు. అక్క లేపమే, అక్కడ లేపుతావు. లేపడం కింద పడేయడం లేపడం కానీ కళ్ళ నిలబెట్టడం కుదరకపోయింది నీకు. ఊళ్ళు తిరుగుతావు గంగరెద్దు తిరిగినట్టు. ఉపయోగం లేదు, తప్పయోగం లేదు. నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ నాకు తెలుసులే కానీ ఎక్కడ పాఠం చెప్పండి. నన్ను చెప్పిన పాఠం వచ్చిందా? నిన్నే కసుతో ఏంది పెట్టి పోషించాను. మళ్ళీ ఏం నువ్వు అడిగింది? నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? మొన్న చెప్పాగా. మొన్న చెప్పా. మరి మొన్న చెప్పిన పాఠం నిన్న చెప్పలా? మన వ్యవహారం ఇప్పుడు తేలిపో. అసలు అది కాదండి, నువ్వు ఒక్కనాడు శ్లోకం చెప్పండి చెప్పా. ఎంతసేపు ఇల్లు కడుగు, అమ్మగారి కాలు పిసుకు, నా కాలు పిసుకు. గొంతుగా పిసికితే పేడపోయేవాడు. సరే మరి చెప్తా పాఠం. మీ అడుగుదారులు నడుస్తావా? బాగానే నడిపిస్తున్నావు ఈ సంవత్సరం. సరే అంతా నీ మీదగా నడిచిపోతున్నా. సరే చెప్తా. ఇదేంత మెలకొండ కూర్చున్నారు మాస్టారు. చెప్తాను. అబ్బో అంత పొడుగు నాకు బలుగు తీయా. ముక్కలుగా తేలికి ఆ గోనె మీద
నిలబెట్టమన్నానా ఇక నిలబెట్టడం కుదరదు ఎంతసేపు ఏయ్! చెప్తా విను. గోస్పదీకృతవారాసు. నాకు తెలుసు ఏదో ఒక వ్యవహారం జరుగుద్దని అందుకే ఎవరి మనుషులు వాళ్ళకు ఉండాలా చేసుకుందే ఉంచుకుంది ఏయ్! గోచీపదిస్తావా? బ్రాహ్మణ్యాన్ని నాశనం చేస్తున్నాడు అప్రాచుడా. బ్రాహ్మణ్యం ఎక్కడ తెచ్చిందిలే ఇంకొక శ్లోకం చెప్తా చెప్తావా? తేలిగ్గా చెప్పి ఏడవలేదని రెండోదాన్ని నేను ఏడుస్తాను ఒకదాన్ని ఏడవలేకపోతే మూషికోత్తమా. మూసుకో గోష్పతి కృతవారాసం అంటే గో చెప్పదిస్తావా? మూసుకోత్తం అంటే మూసుకోట్రాను అక్కడికి వెళ్ళి కూరగాయలు వేస్తావా? ఆ కింద తిని బొక్క బాగా పుడుకుంది బాగా నువ్వు ఇంటికి వచ్చి ఇప్పుడు వారణాసి హరిశ్చంద్రుడుగా జి రామబ్రహ్మారెడ్డి గారు, మరి నక్షత్ర పాత్రధారిగా అక్కలనాయుడు గారు, చంద్రమతి పాత్రధారిగా అమృతవర్షిణి గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఇప్పుడు వారణాసి సీన్ ప్రారంభమవుతుంది. కావున మీరందరూ తిలకించి వారికి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం.